గత కొద్ది కాలంగా పొత్తిళ్లలో ఉండే చిన్నారులు కూడా చెవిలో చీము కారుతూ తీసుకొస్తున్నారు. కారణం ఏంటి? నేను డాక్టర్ యాలగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ENT సర్జన్, రాధికారాయుడు హాస్పిటల్, గుంటూరు. సాధారణంగా చెవి నిర్మాణాన్ని పరిశీలిస్తే గనక చిన్నపిల్లల్లో చెవి చాలా తక్కువ దూరంతో వంపు లేకుండా నేరుగా ఉంటుంది. దీనికి 2 రకాల కారణాలతో చీము కారుతుంది. మొదటిది ఏంటంటే, చెవులో స్నానం చేసిన వెంటనే చెవు లోపల దూది పుల్లలతోటి లేదా టవల్ ని సన్నగా చేసి లోపల పెట్టి తిప్పుతూ ఉంటారు. అది ముఖ్యంగా చెవు లోపల చిన్న చిన్న ఇబ్బందులకు గురై అక్కడ నీరు పేరుకోవటం వలన ఇన్ఫెక్షన్ గురై చెవులో చీము కారుతుంది. అది ఒక కారణం. రెండవది ఏంటంటే, పాలు పట్టే విధానం. సాధారణంగా పిల్లవాడి చెవు లోపల నుంచి ముక్కు వెనక భాగంలోకి ఉండే ట్యూబ్ ని ఇస్టాషన్ ట్యూబ్ అంటాం. ఇది కూడా ఏటవాలుగా, పెద్దవాళ్ళు అయితే తల పెరుగుతుంది కాబట్టి ఏటవాలుగా ఉంటుంది, చిన్న పిల్లల్లో అడ్డంగానే ఉంటుంది. ఎప్పుడైతే పడుకోబెట్టి పాలు ఇస్తూ ఉంటారో వాళ్ళకి ఏ వైపు అయితే పాలు ఇస్తుంటారో ఆ పక్క చెవులోకి పాలు పోయే ప్రమాదం. కాబట్టి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా వారి తల భాగం పైకి ఉండి శరీరం కిందకు ఉండేటైతే ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉంటాయి. కొత్తగా తల్లిదండ్రులైన వారి విషయం తెలుసుకోవాలి. మరియు మిగతా అందరూ కూడా చిన్నారుల చెవు సంరక్షణ గురించి, చెవు శుభ్రం చేసుకోకపోవటం, పాలు పట్టే విధానాల గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఈ విషయాన్ని నలుగురు తెలిసేట్టుగా మనం అందరం దీన్ని షేర్ చేయాలి.